ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి జర్నలిస్టులు మద్దతు తెలిపారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ మూకల దాడులను ఖండిస్తూ ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆర్డీఓ కార్యాలయం ఎదుట జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేపట్టాయి. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల సంఘాలు డిమాండ్ చేశాయి. వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పిండని దాడి చేయడం, అంతకుమించి వాళ్ళకి ఏం తెలియదు. అసలు ఏం పేపర్లో ఏం రాశారు, రాయకూడదు ఏమైనా రాశారా, వాస్తవాలు రాశారా అని గమనించుకునే పరిస్థితులు కూడా వాళ్ళు లేరు. అసలు పేపర్ల స్వేచ్ఛను హరించే విధంగా మాట్లాడుతున్నారు. ఆంధ్రజ్యోతిలో రాసిన కథనంలో ఏం తప్పు లేదు. తప్పు లేకపోయినా ఇష్టానుసారం దాడులు చేయటం, జర్నలిస్టుల గురించి అసభ్యకరంగా మాట్లాడటం. మరి జోగి రమేష్ లాంటి వ్యక్తి అసభ్యకరం భాషతో అతను మాజీ మంత్రి కన్నా గొడ్లు కాసుకునేవాడి కన్నా అన్యాయంగా మాట్లాడతాడు. ఒక మాజీ మంత్రి ఎట్ట మాట్లాడాలి, ఎంత గౌరవంగా మాట్లాడాలా? గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్లు జర్నలిస్టులను దూషించటం, కుటుంబ సభ్యులను దూషించటం అది పద్ధతి కాదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకోవాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. ఒక పత్రికను నడిపే వ్యక్తి ఆ రకమైన దూషణలకు పాల్పడే యంత్రాంగాన్ని ప్రోత్సహించడం దారుణం. ఎప్పటికప్పుడు ఇటువంటి గొడవలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో శాంతి పద్ధతులు లేవని, పారిశ్రామికవేత్తలను పెట్టుబడిదారులను రాకుండా చేసే కుట్రలో భాగంగా ఆయన ఈరోజు ఆంధ్రజ్యోతిని ఎంచుకొని ఆంధ్రజ్యోతి మీద అక్కసు తీర్చుకున్నాడు. కానీ ఇటువంటి చీడ పురుగుల్ని సమాజం కొన్నాళ్ళు మాత్రమే భరిస్తుంది, ఇంకా అతను భరించే పరిస్థితి లేదు. ఆ సంగతి ఆయనకి తెలుసు కాబట్టి ఈరోజు ఆంధ్రజ్యోతి మీద దాడులు చేస్తున్నారు. ఆంధ్రజ్యోతిలో రాసిన కథనంలో ఏముంది ఏంటి అనేది కూడా తెలియని అమాయకులతో ఈరోజు కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. నిజంగా నీ కక్ష నీకు కనుక కథనం మీద తప్పు ఉందనుకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి నేరుగా, లేకపోతే ఇదే జోగి రమేష్ కుక్కలాగా అవుతుంది జోగి రమేష్ వచ్చి నేరుగా రాళ్ళేస్తే అది పద్ధతి. కానీ పాపం అమాయకులు జనం కూడా అర్థం చేసుకోవాలి. మీ చేత రాళ్ళు లేపించి మీ బుధాల మీద తుపాకులు పెట్టి కాలుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక అతనికి ఈ రాష్ట్రంలో లోకల్ లేవనే విషయం, ఈ రాష్ట్రంలో పాలనలో కానీ అతనికి ఇక గెలవడనే ఒక భయం. ఆంధ్రజ్యోతి కథనాలు అతన్ని ముందుకు రాని, అవినీతిని సహించదనే ఒక దుగ్ధతో ఈరోజు ఆంధ్రజ్యోతి మీద అతను పైశాచిక దాడులు చేస్తున్నాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటువంటి వ్యక్తులను కనుక కఠినంగా శిక్షించకపోతే భవిష్యత్తులో ఆంధ్రజ్యోతికి ఒక్కదానికే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి అన్యాయం జరుగుతుంది ఇటువంటి ప్రవర్తన వల్ల.